సో ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులతో ముఖ్యంగా కేటీఆర్తో మీ సంబంధాలు ఫోన్ చేసి రామ్మోహన్ ఎట్లున్నావు, ఏంది కథ, కలుద్దాం, చేద్దాం, చూద్దాం అని అంటే కలిసి ఆ రిలేషన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుందా? అంటే సార్ రాజకీయాలు వేరు, పర్సనల్ సంబంధాలు వేరు. కానీ అవి ఇప్పుడేదో వాళ్ళు ఫోన్ చేస్తే ఎట్లా కలుద్దాం పోదాం అనే దాంట్లో ఒక రాజకీయ పార్టీలో ఒక నాయకత్వంలో మేము ఉన్నాము. వాళ్ళు ఒక రాజకీయ పార్టీగా వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి కలిసి మాట్లాడి ఇది చేసే వాతావరణం అయితే ఇప్పుడు లేదు. ఫ్యూచర్లో మరీ మాట్లాడుకొని ముఖం చూపెట్టుకోలేనంత పంచాయతీలు కూడా ఏం లేవు. అంటే రాజకీయాలకు సంబంధం లేని ఇష్యూలు ఏదైతే ఒక ఫంక్షన్, ఒక ఇబ్బంది, లేకపోతే ఏదో ఇంకా ఆరోగ్య సమస్యలు ఇట్లా ఉన్నప్పుడు ఇలా కేసీఆర్ గారు కూడా కాలు తొంటి ఇరిగితే రేవంత్ రెడ్డి గారు పోయి చూసి వచ్చారు. పొలిటికల్ వైరుధ్యాలు వేరు, పర్సనల్ ఇష్యూలు వేరు. కాకపోతే ఇప్పటికిప్పుడు కూర్చొని మాట్లాడి పోయి చేసేంత అవసరాలు, సందర్భాలు అయితే ఏం లేవు. సో సో అవకాశం కూడా లేదు, ఉండే అవకాశం లేదంటారు. సో మీరు కూర్చునే వల్ల ఆయనతో సిట్టింగ్స్లో, ఈవినింగ్ సిట్టింగ్స్లో కేటీఆర్తో అంటే ఈవినింగ్ సిట్టింగ్స్ అంటే పార్టీకి సంబంధించిన, లేదంటే డిన్నర్లు, లంచ్లు, ఇవి స్ట్రాటజీలు ఇవి తప్ప లక్ష్మారెడ్డి సిట్టింగ్స్లో మీరు లేరు. అట్లాంటి లక్ష్మారెడ్డి లాంటి సిట్టింగ్లో మనకు కూర్చునే సందర్భం, అర్హత లేదు. ఓకే. సో మీరు కేసీఆర్ ఫ్యామిలీతో దగ్గరగా ఉన్నప్పుడు, కేటీఆర్తో దగ్గరగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలకి గురించి మీరు ఆలోచిస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తప్పు, ఈ నిర్ణయం కరెక్ట్ అని అనుకున్న సందర్భం ఏమైనా ఉన్నదా? వాళ్ళతో వ్యతిరేకించిన సందర్భం ఏమైనా ఉన్నదా? చాలా సందర్భాలు. ఏ ఇష్యూలో మీరు వ్యతిరేకించారు వాళ్ళంటే? మనకు పార్టీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ నడుతున్నప్పుడు కానీ, పార్టీ నియామకాలు కానీ, ఎలక్షన్ సంబంధించిన వీటికి సంబంధించి కానీ, పెద్ద పెద్ద సభలు, సమావేశాలు నడుతున్నప్పుడు కానీ, లేదు అడ్మినిస్ట్రేషన్లో మేయర్గా ఉన్నప్పుడు కూడా కొంత కన్సల్టెన్సీలు, అధికారులు రిపోర్ట్ ఇచ్చిన దాని మీద ఇది బాగాలేదు, ఇట్లా పోతే ఇంకా మోర్ పీపుల్కి మనకు ఉపయోగపడే దాంట్లో డెఫినెట్గా దాన్ని క్వశ్చన్ చేసి, కన్విన్స్ చేసి ఏదైతే ఎక్కువ బెనిఫిట్ అవుతుందో ఆ విధంగా పోతే బాగుంటుంది అన్నట్టు చాలాసార్లు మా అభిప్రాయాలు చెప్పడం కానీ, దాన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయడం కానీ, కన్విన్స్ చేసి దాన్ని కరెక్షన్ చేసిన సందర్భాలు కానీ చాలా ఉంటాయి. సో చూద్దాం. ఎనీవే, ఆల్ ది బెస్ట్. మీరు సికింద్రాబాద్ ఎంపీ అని అంటున్నారు, మరి మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో, వాళ్ళు ఎక్కడి నుంచి టికెట్ ఇస్తారో చూడాలి. సో ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే, జనరల్ డిబేట్ ఎట్లుంటుందంటే, కొత్త పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో ఉన్న వాళ్ళే మళ్ళీ ఇందులోకి వస్తున్నారు, వాళ్ళనే మళ్ళీ వీళ్ళు మోస్తున్నారు అన్నదానికి. ఎందుకంటే అందులో కూడా మీరు ఉన్నారు కాబట్టి దానికి ఏం సమాధానం ఇస్తారు మీరు? ఒకటి, నేను అందులో ఉన్న పార్టీలో ఎక్కడ పొరపాట్లు లేవు, పనిచేయడంలో కూడా ఎక్కడ ఇబ్బంది లేదు, ప్రజలతో మమేకమైన దాంట్లో కానీ, కార్యకర్తలతో ఉన్న దాంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అంటే కొంతమంది కాంట్రవర్షియల్ లీడర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళతోటి ఇక్కడ ఉన్నా, అక్కడ ఉన్నా, ఏ పార్టీలు ఉన్నా, ప్రజలకు దగ్గరగా ఉన్నా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడ కూడా తెచ్చుకోలేదు, ఇక్కడ కూడా ఉంటాయని అయితే నేను అనుకోవట్లేదు. ఉన్న వాతావరణానికి అలవాటు చేసుకొని ముందుకు పోయి మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ కానీ, లేకపోతే ప్రభుత్వంలో మాకు తెలిసిన సహాయ సహకారాలు కానీ, ఏది అందించడంలో, ఏది చేయడంలో కానీ, మీరు అన్నట్టుగా అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్నా కూడా మళ్ళీ ఏదో ఏమి కొత్తదనం లేకుండా ఉండే వాతావరణం ఏదైతే ఉందో అది చాలా వరకు రాకుండా చూసుకోగలిగే తెలివితేటలు ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. దాన్ని ఆ రకంగా సేఫ్గా ముంగడ తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ బొంతు రామ్మోహన్ గారు. థ్యాంక్ యూ. ఇది కాంగ్రెస్ పార్టీ లీడర్, ఎంపీ టికెట్ ఆశిస్తున్న బొంతు రామ్మోహన్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.